ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మెగా ఆక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, అదేవిధంగా రిటర్న్ పాలసీ పైన ఏమైనా అప్డేట్ వచ్చింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రం అయితే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం అయితే క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్లో వచ్చేసరికి స్టార్ ప్లేయర్ పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ఇంత ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గతంలో 2022లో వచ్చేసరికి ఐపీఎల్ మెగా ఆక్షన్ చాలా అంటే చాలా బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడే కొంతమంది స్టార్ ప్లేయర్ అయితే పాల్గొనడం జరిగింది. ఈసారి మాత్రం అయితే చాలా అంటే చాలా మంది స్టార్ ప్లేయర్ ఉండడంతో ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కి అయితే చాలా అంటే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్ మెగా ఆక్షన్ వచ్చేసరికి ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. అంతకన్నా ముందు మాత్రం అయితే ఇప్పటి వరకు బీసీఐ అయితే రిటర్న్ ప్లేయర్ల లిస్ట్ పైన బీసీఐ ఇంతవరకు అయితే ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఎంతమందిని రిటర్న్ చేసుకోవాలనేది అయితే మాత్రం అయితే గతంలో 2022 ప్రకారము కొనసాగించే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. 4 ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే బీసీఐ కల్పించబోతున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. అందులో 3 ఇండియన్ ప్లేయర్స్, అదేవిధంగా ఒక ఫారెన్ ప్లేయర్స్ ఛాయిస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. 4 లేదా 5 మాత్రమే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే బీసీఐ అయితే కల్పించబోతున్నట్లయితే మనకు బీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా ఆర్టీఎం కింద వచ్చేసరికి 3 లేదా 2 కొనుగోలు చేసే అవకాశం ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. ఆర్టీఎం రూల్స్ ఏ విధంగా ఉంటే ఒకవేళ ఐపీఎల్ మెగా ఆక్షన్లో ఆ ప్లేయర్లు పాల్గొని ఆ ప్లేయర్ వేరే జట్టు కొనుగోలు చేసినప్పుడు అంతే మొత్తంలో పాత జట్టు ఆ ప్లేయర్ను కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే రకంగా ఆర్టీఎం కార్డును అయితే ఉపయోగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే రూల్స్ మాత్రమే అయితే ఆర్టీఎంకు ఉంటాయని అయితే వర్గాల నుంచి అయితే తెలుపుతుంది. ఆర్టీఎం కింద ఎటువంటి రూల్స్ మాత్రం అయితే చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తలేదు. యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ఆర్టీఎం కింద 3 తీసుకుంటారా, 2 తీసుకుంటారా అనేది అయితే క్లారిటీ అయితే బీసీఐ అయితే ఇంతవరకు అయితే ఇవ్వలేదు. ఓవరాల్గా చూసుకుంటే 4 ప్లస్ 3 చూసుకుంటే మొత్తం కలిసి 6 లేదా 7 ప్లేయర్లను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే బీసీఐ అయితే కల్పించబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. లేదా 3 వీక్స్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025లో వచ్చేసరికి ఎప్పుడు జరుగుతుంది అనేది అయితే ఇప్పటివరకు అయితే బీసీఐ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే అన్ఎఫిషియల్గా మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే డిసెంబర్లో లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 నెలల్లో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తున్న సమాచారం. మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్కి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ అప్పుడు సెట్ కాకపోతే ఫిబ్రవరిలో జరిగే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. 2 నెలల్లో ఏదో ఒక రోజు అయితే ఫిక్స్ చేయబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. గతంలో చూసుకుంటే 2022లో మనం చూసుకుంటే మెగా ఆక్షన్ వచ్చేసరికి ఫిబ్రవరిలో జరిగింది. ఆ రకంగా చూసుకుంటే ఐపీఎల్ 2025 కూడా ఫిబ్రవరిలో జరిపిస్తారనేది అయితే సందిగ్ధం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. బీసీఐ మాత్రం అయితే వీటిపైన అయితే ప్రజెంట్ వరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఐపీఎల్ మెగా ఆక్షన్ వచ్చేసరికి ఢిల్లీలో లేదా ముంబైలో లేదా కోల్కతాలో ఏదైనా ఒక ప్లేస్లో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి, వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మొత్తం సోషల్ మీడియా వేదిక అదేవిధంగా మీడియాలో వైరల్గా మారడం జరుగుతుంది. మరి చూద్దాం, దీనిపైన బీసీఐ మాత్రం అయితే క్లారిటీ ఇవ్వగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.